కేంద్రం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో 2026లో లాక్‌డౌన్ వస్తుందంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారం, అసత్య ప్రచారం అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. దాన్ని నమ్మొద్దంటూ కూడా చెప్పింది. దేశంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి లాక్‌డౌన్ అనేది విధించబడదని కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా కోవిడ్-19 ఏదైతే 2020లో వచ్చిందో అదే తరహాలో కూడా భారతదేశంలో లాక్‌డౌన్ విధిస్తారంటూ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ కూడా కేంద్రం అయితే ఇప్పుడు ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి యుద్ధాలకి సంబంధించి కూడా గ్యాస్ కొరత కావచ్చు, అటు పెట్రోల్ కొరత కావచ్చు, దీని కారణం చేత దేశంలో లాక్డౌన్ పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా అటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దంటూ కూడా ఇప్పటి వరకు ఇంధనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు 60 రోజులకు సంబంధించి కూడా ఇంధనాలు అనేవి పెట్రోల్కి సంబంధించి కూడా తగిన స్థాయిలో ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఏదైతే ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలతోటి అటు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలతో సీఎంలతో మాట్లాడుతున్నారు కాబట్టి త్వరగా 2026లో అటు లాక్డౌన్ వచ్చే పరిస్థితి ఉంటుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో కూడా ప్రధానమంత్రి మోదీ అటు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏదైతే కోవిడ్-19 పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితుల్లోనే ప్రజలంతా కూడా ఒకే తాటిపై ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలకు సంబంధించి కూడా అదే తరహాలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలంటూ కూడా ఆ ప్రకటనలో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే ఆ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల సీఎంలకు పిలుపునివ్వడం కూడా అదే కారణం అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందో అసత్య ప్రచారాలను అటు పబ్లిష్ చేయొద్దంటూ కూడా ఇటు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా చూసాము అటు ఇజ్రాయెల్ కావచ్చు, అటు ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలో అన్ని దేశాల్లో కూడా అటు గ్యాస్ కొరత కావచ్చు, పెట్రోల్ కొరత కావచ్చు అధికంగా ఉంది. కానీ ఇప్పటి వరకు భారతదేశానికి వచ్చేటువంటి పెట్రోలియం కావచ్చు, గ్యాస్కు సంబంధించిన నిల్వలు కూడా అధికంగానే ఉన్నాయి. దాదాపుగా 2 నెలల పాటు కూడా అటు పెట్రోల్ కావచ్చు, గ్యాస్కు సంబంధించిన ఏవైతే నిల్వలు ఉన్నాయో అవి పుష్టిగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఇవైతే ప్రచారాలను ఆపాలంటూ కూడా కేంద్రము ఇప్పటివరకు ఆ ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారాలను కూడా ప్రజలు నమ్మొద్దంటూ కూడా పెట్రోల్ బంకులు మనం చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలలో కూడా పెట్రోల్ కొరత ఏర్పడిందంటూ కూడా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వదంతులను కూడా నమ్మొద్దంటూ కూడా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా చెప్పకరావడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అసత్య ప్రచారాలను కూడా కొట్టివేస్తూ ప్రభుత్వాలకు సీఎంలతో ఏదైతే ఇప్పటివరకు ప్రధానమంత్రి మోదీ భేటీ కాబోతున్నారో అది ఇప్పటి వరకు అటు ఇస్లామిక్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల నేపథ్యంలోనే అటు అన్ని రాష్ట్రాలతో పాటు దేశాలు ఎలాగ సమన్వయంగా వహించాలి, ముందుకు ఎలా సాగాలి, ఇలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినట్లయితే ఒకవేళ కోవిడ్-19 లాంటి పరిస్థితులు ఒకవేళ వచ్చినట్లయితే అన్ని రాష్ట్రాల ప్రజలు ఎలా తట్టుకోవాలి అనే దానిపై మాట్లాడడానికి మాత్రమే పిలుపునిచ్చారంటూ కూడా ఆ ప్రకటనలో చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రచారాలు ఏవైతే అటు దేశానికి సంబంధించినటువంటి సెన్సిటివ్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిపై అంటే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటట్టు కానీ అందరూ ఆ కొరత ఉందంటూ కూడా భయపడేటట్టుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు చేయొద్దంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా అటు మనం చూసుకున్నట్లయితే మనం హర్ముజ్ నుంచి అంటే అటు ఇరాన్ నుంచి వచ్చేటటువంటి పెట్రోల్ కావచ్చు, అటు గ్యాస్ కావచ్చు ఇప్పటికి కూడా ఇండియాకు సమకూరుస్తూనే ఉంది. అటు ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఇంధనాలు కూడా అన్నీ అదే విధంగా ఇండియాకు వస్తున్నాయి. ప్రజలంతా కూడా భయపడొద్దంటూ కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అటు పర్యవేక్షిస్తుందంటూ కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు సూచించడానికే ఈరోజు ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల సీఎంతో భేటీ కాబోతున్నారని కూడా ఈ ప్రకటనలో చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.